నీ సిద్ధిలలో నూనెతో నింపబడి ఉంటావు. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటావు. దేవుడు అంటే చూడండి, ఇంకొకటి, ఈ శుద్ధిలలో నూనె ఉంది, దీటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ నువ్వు నిద్రపోతే ఎదుర్కోగలవా? ఎదుర్కోలేవు. నువ్వు ఒకవేళ నిద్రపోయావు అనుకో, దేవుణ్ణి ఎదుర్కోలేవు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా, దేవుడు వచ్చి నన్ను లాప్తాడు అనుకుంటుంటారు కొంతమంది. కానీ అలా కుదరదు అది. ఎందుకనంటే జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను ఎలాగనంటే ఒక చెరలో నుంచి ఆయన ప్రత్యేక పరిచాడు నిన్ను నన్ను. నిన్ను నన్ను ఆయన రాకడలో పైకి తీసుకొని వెళ్ళడు కొరకు ముందు ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. ఈ భూమిపైకి వచ్చి మరణ ఛాయ పరిస్థితుల్లో ఉన్న నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంటే ఒక దొంగ ఊబి బుడద గుంట లాంటి జీవితంలో నుంచి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? ప్రత్యేక పరిచి ఆయన పరలోకం నుంచి భూమి మీదకు వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? మరణించాడు, తిరిగి లేచాడు. ఈ రోజు పరలోకంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. అదే మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? రెండో రాకడలో నిన్ను నన్ను ఆయన తండ్రి చేత ఆశీర్వాదం పొందిన వారులారా అని అంటూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు నేను ఆశీర్వాదం కలిగి ఉంటే, ఆయన ఆశీర్వాదం పొందుకొని ఉంటే ఖచ్చితంగా మనం ఏమై ఉంటామని అంటే లోకము పుట్టిన మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. హల్లెలూయా! స్వతంత్రించుకోవాలి. నిన్ను స్వతంత్రుడిగా చేయడం కొరకే తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. నువ్వు స్వతంత్రుడిగా ఇంకా లేక బంధింపబడి ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బుద్ధి లేని కనికల వలె నువ్వు ఇంకా బంధింపబడి ఉన్నావేమో, నిద్రమత్తులో ఉన్నావేమో, ఒకవేళ లోకానికి దగ్గరగా ఉన్నావేమో, దేవునికి దూరంగా ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీవు సిద్ధపాటు కలిగి ఉండు. హల్లెలూయా! సిద్ధపరచబడిన రాజ్యమును నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వేం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలనంటే నీ దగ్గర దీటి ఉండాలి, నూనె ఉండాలి, ఇంకొకటి ఏంటది? సిద్ధి ఉండాలి. హల్లెలూయా! ఇవన్నీ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా, ఇంకా మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. నేను ఇవన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉన్నామేమో, అయితే అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని ప్రేమ నీలో ఉండాలి. హల్లెలూయా! దేవుని క్షమాపణ నీలో ఉండాలి. అయితే చూడండి, ఒక జాబ్ క్వాలిఫికేషన్, మనం ఏదైనా ఒక జాబ్ రాయాలి, ఒక టీచర్ జాబ్ రాయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? బీఈడి ఉండాలి, టెట్ లో క్వాలిఫై అవ్వాలి. ఒక ఐఏఎస్ ఐపీఎస్, మనం కలెక్టర్ కావాలంటే ఏమవ్వాలి? ఐఏఎస్ చదవాలి. అదే విధంగా ఐపీఎస్ చదవాలంటే, ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అంటే ఇవన్నీ మనకు క్వాలిఫికేషన్స్. ఈ భూమి మీద మనం ఏదన్నా మనం స్వతంత్రించుకోవాలని అంటే, హల్లెలూయా, ఏదైనా జాబును పొందుకోవాలని అంటే, అయితే నీకు ఈ లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకపరచబడి పరలోక రాజ్యంలో నువ్వు చేరాలనంటే నీకు మొట్టమొదటి ఏం కావాలనంటే యేసు రక్షణ కావాలి. ఆయన నామములో నువ్వు బాప్తిసం పొంది ఉండాలి. అదేవిధంగా ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఉండాలి. కడగబడిన రోజు నుంచి, నువ్వు మారు మనసు పొందిన రోజు నుంచి నువ్వు ఏం చేయాలంటే ప్రతిరోజు నూతన పరచబడుతూ, ప్రతిరోజు రూపాంతరపరచబడుతూ, ప్రతిరోజు వాక్యంతో కడగబడుతూ, ప్రతిరోజు నువ్వు ప్రత్యేకించబడుతూ దేవుని ఆత్మతో నింపబడి, నా దేవుడు నా పెళ్లి కుమారుడు ఏ రోజు వస్తాడు, ఏ క్షణంలో వస్తాడు. ఒక భార్య తన భర్త వచ్చే విధానాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే వస్తాడు నా భర్తను ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది భయంతో ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది వస్తే రాని రాకపోతే పోని అని అనుకుంటూ ఉంటారు. అయితే మనం ఎలా కలిగి ఉండాలని అంటే ఖచ్చితంగా ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. హల్లెలూయా! భయం కలిగిన వారముగా ఉండాలి. నా రాజు, నా కుమారు, నా భర్త పలానా టైంలో, ఏ టైంలో వస్తాడేమో, నేను రెడీగా అన్ని రెడీ చేసుకో ఉండాలి. ఇప్పుడు భర్త వచ్చే టయానికి డ్యూటీకి వెళ్ళి వస్తాడు 9కి రాత్రికి. అప్పుడు మనం వంట చేసామనుకో, సపోజ్, ఆకలితో ఆయన ఉండగలుగుతాడా? ఉండలేడు. ఇప్పుడు పిల్లల విషయంలో, ఎవరి విషయంలోనైనా మనము ఎలాగుండాలని అంటే భర్త వచ్చే టయానికి అన్ని సిద్ధపాటు చేసుకో ఉండాలి. అదే విధముగా భార్య అయిన సంఘము ఎలా ఉండాలని అంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ క్షణంలో వస్తాడో పెళ్లి కుమారుడు, ఏ క్షణంలో వస్తాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు పెళ్లి కుమార్తె వలె సిద్ధంగా కలిగి ఉండాలి. నువ్వు సువాసన కలిగి ఉండాలి. అది ఎలాంటిదంటే ఆత్మీయమైన సువాసన కలిగి ఉండాలి, ఆత్మీయమైన అలంకరణ కలిగి ఉండాలి. సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా! అయితే మనము ఒకవేళ ఈ సిద్ధపాటు కలిగిన కన్నికల వలె 5 మంది రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు బుద్ధి కలిగిన కన్నికలు 9వ వచనం.
అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఈ నూనె ఏం కాదు, సరిపోదు. ఇప్పుడు చూడండి, ఎవరికి ఇచ్చిన రక్షణ భాగ్యం వాళ్ళదే. ఇప్పుడు నేను నా రక్షణని దీవు నాకు ఇవ్వలేను. అయితే దేవుని మాటలను చెప్పి వాళ్ళని రక్షణ మార్గంలోనికి నేను నడిపించగలుగుతాను గాని, వాళ్ళని అయితే వాక్యం చెప్పి నేను గలుగుతాను గాని, దానిని వాళ్ళు నింపుకొని దాని ప్రకారం జీవించాలంటే కుడికి ఎడమికి త్రొట్టేయకుండా దేవుని మార్గంలో. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్న ఆస్తిని ఇద్దరికి పంచి ఇవ్వగలుగుతాను. అదే విధముగా దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని నేను ఇవ్వగలుగుతాను కానీ దాన్ని వాళ్ళు కాపాడుకునేది మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటది. ఇప్పుడు నేను ఇచ్చిన ఆస్తిని కూడా వాళ్ళు అది ఉంచుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా అది ఎవరిది? వాళ్ళదే. అదే విధముగా పరలోకంలో ఉన్న తండ్రి తన కుమారుడు ద్వారా ఇచ్చిన ఈ రక్షణ భాగ్యమును నువ్వు ఈ రోజు ఎదుర్కొన్నట్టుకు సిద్ధముగా ఉన్నప్పుడు, ఆయన రాకడలో నువ్వు సిద్ధముగా ఉన్నప్పుడు ఇక్కడ